అందరికీ నమస్తే, నేను మీ గణేష్. వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఏంటంటే మీకు చెప్రికైట్ చూపిస్తాను, మీరు నమ్మారు. ఒకసారి చెప్రికైట్ అంటే చెప్రికైట్ ఎట్లుండో చూపిస్తాను. చాలా మంది ఎగిరేస్తారు ఇట్లాంటి కైట్లో. ఇంకొకసారి అయితే చూపిస్తాను. వీడియోలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ అని ఉంటుంది, హైప్ అయితే తప్పకుండా చేయండి. నా తరపు నుంచి అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. చలో మీకు లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. మీరు తప్పకుండా అయితే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి. మరి చెప్తున్నాను, హైప్ అయితే చేయండి. మన వీడియో ట్రెండింగ్ ఉండాలి, మినిమం ఉంటుంది. మనం గణేష్ యాదవ్ తీస్తున్నా వీడియో. చలో రైట్ గాయ్స్, సంజిత్ యాడ్ అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చిండు. మళ్ళా డ్రెస్ గిడి ఇప్పలేడు. ఈ డ్రెస్ ఇప్పేదాకా నన్ను ఆగాలి కదా. అసలు పతంగి వచ్చుడే మొత్తం ఆ పతంగి ఎగిరేస్తుండు. ఆడు ఇప్పుడే వచ్చిండు స్కూల్కి వెళ్ళి. అయితే అన్న మా ఇంటికి వచ్చి, అన్న పతంగి ఎగిరేదాం దానా 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 అని దమ్ చేసిండు. ఇక పతంగులు తీసుకొచ్చినా మన చిరాకులు వీడు అన్నాడు ఉన్నాయి చూడురి. ఇక పతంగి ఎగిరేదాం అంటే ఇద్దరు బట్టలు కూడా చేంజ్ చేసుకోలేరు, డైరెక్ట్ వచ్చి పతంగి ఎగిరేస్తున్నారు. ఇంకా మన దిక్కు అయితే ఎవ్వడు ఎగిరేస్తలేడు. అసలు ఎందుకేమో నాకైతే ఇంకా అర్థమవుతలేదు. మీకు అన్ని వీడియోలో చూపిస్తున్నా కదా మా ఇంటికాడ ఎవ్వడు ఎగిరేస్తలే అని. అక్కడ చూడరు ఎన్ని గణం ఎగిరేస్తారో. ఒక్కసారి మీరు జైపూర్ కాలనీ చూడరు ఎన్ని గణం ఎగిరేస్తారో. అక్కడైతే ఫుల్ పతంగిలో ఈడ చూసుకుంటే నో పతంగి. ఏం చేస్తారో వాళ్ళందరూ కాలేజ్ పోయారు అనుకుంటా, కాలేజ్ స్కూల్ పోయారు. నేను ఈరోజు పోయినా కాలేజ్కి. చలో మనం అయితే ఎగిరేదాం. సంజిత్ భాయ్ మొత్తం ఖుషి మీద ఉన్నావు. పతంగ ఎగిరేస్తున్నానా? ఎప్పటి నుంచి హాలిడేస్? 10th నుంచి. మొన్న వచ్చింది కదా న్యూస్లో. 10th నుంచి ఎప్పటి వరకు? 18th వరకా? ఈడీట్ వచ్చిండు. ఇంకా మనం బిల్లి మీకు రాలేదు. ఇంక 2-3 అయితే మన వాళ్ళు, మన గ్రూప్ తెలుసు కదా, ఇంకా వాళ్ళందరూ అయితే వస్తారు. చలో మనం అయితే ఎగిరేదాం. పతంగి. సో ఈ పతంగిని మనం చెప్రికైట్ చేద్దాము. సో చెప్రికైట్ ఎట్లుంటుంది చూడరు, మీరే పరిచయం అయిపోతారు. ఇగో సంజిత్ ఆడ దోస్తు ఈ పతంగి అయితే కొనుక్కొచ్చుకును. ఈ పతంగి మా దిక్కు ఎంతో తెలుసా, 5 రూపాయలు. ఈ పతంగి చూసి కదా ఎంత చిన్న ఉందో. ఈ పతంగి 5 రూపాయలు అంట. ఇక అమ్మ ధూళిపేటలో పోతే ఈ పతంగి సెప్టెంబర్లో పోయి కొనుక్కుంటే మనం ధూళిపేటలో ఇదే పతంగి రూపాయికి 2 రూపాయలకి వస్తుంది. 2 రూపాయలు కూడా రూపాయికి వస్తుంది ఈ పతంగి ధూళిపేటలో సెప్టెంబర్ టైంలో. ఇప్పుడు కాదు, సెప్టెంబర్ టైంలో మనకు రూపాయికి దొరుకుతుంది ధూళిపేటలో పతంగి అయితే. ఈ పతంగి చూసి కదా ఎంత విపరీతంగా అమ్ముతారో రేట్లు అయితే. ఇంత మంచిగా ఉంది కదా. దీన్ని కూడా మేము చెప్రికైట్ చేసేస్తాం. మేము అప్పట్లో ఇట్నే ఎగిరేస్తున్నాం చిన్న ఉన్నప్పుడు, మస్తు ఎగిరేస్తున్నాం చిన్న ఉన్నప్పుడు అయితే. అంటే మొత్తం ఒక యూనిక్ స్టైల్లో ఎగిరేస్తుండే. ఏం లేదు, ఇట్లా కట్ చేద్దాం మొత్తం. పక్కదాని పక్క చూసి కదా చెప్రికైట్ మంచిగా ఉందా? ఇట్లా దాన్ని ఇదగొట్టేదాము. మళ్ళీ కన్నాలు కట్టాలి ఇప్పుడు దీనికి. పట్టుకో. రైట్, చెప్రికైట్. ఇదైతే ఇడికి ఇరగొట్టేసి ఫ్లాష్ వేద్దాం. మొత్తం విరిగిపోయింది. ఏం లేదు, ఇగో ఈడికి ఇరగొట్టేసి చాలా. ఏం మొత్తం చింపేస్తున్నా అనుకుంటారా మీరు? రెడీ చేసాక చూడరి పక్షాన అయిపోతారు. చలో మేము కట్ చేస్తున్నాం ఇది కన్నలు కట్టేదాకా. 12 seconds later. ఫైనల్లీ మన పతంగ అయితే రెడీ అయిపోయింది. రాకెట్ ప్లస్ చెప్రికైట్. పతంగ మేము చిన్న ఉన్నప్పుడు మస్తు ఎగిరేసేది ఇట్లా. అంటే మస్తు ఎగురుతుంది. మీదికి పోతే రోగులు పర్ర తింటుంది. రోగులు మీద పోసుకుంటే మనం ఒకసారి ఎగిరేసి చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయరు. ఇట్లా కట్ చేసి ఏం లేదు, చేప కైట్ తీసుకోవాలా, ఇట్లా సైడ్లో కట్ చేసి అలా కత్తెరతోటి మస్తు ఉంటుంది ఈ కైట్ ఎగిరేస్తే. చలో మీకు లేట్ చేయకుండా ఎగిరేదాం. ఇట్లా ఎగురుతుంది చూడరి, మొత్తం రాకెట్ పతంగి. ఇప్పుడైతే మీకు పెద్ద విషయం అయితే చెప్పాలా. ఈడు ఏ క్లాస్ అనేది ఒకసారి మీరు కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈడు ఏ క్లాస్ అనేది. నేనైతే అనుకుంటున్నా 1st నుంచి 5th క్లాస్ లోపల అనుకుంటున్నా. అంటే అది కరెక్ట్ అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయరు. ఈడు ఏ క్లాస్ అంటే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఆ క్లాస్ ఇంటైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాడు ఆడు ఏ క్లాస్ అనేది. నిజంగా చెప్తున్నా, పరిచయం అయిపోతారు. ఆ చూడరు, మీరేమనుకుంటారు, ఆ చిన్న పిల్లలు అనుకుంటారు. అప్డేట్ ఉండరు. నెక్స్ట్ వీడియోలో పక్కా అంటే పక్క చెప్తా. మీరు నిజంగా చెప్తున్నా షాక్ అయిపోతారు. నేనే నమ్మాలి. ఫస్ట్ ఎగిరేదాము. ఆహా, ఏం ఎగురుతుంది చూడరు. కొంచెం తికమాకు ఉంటుంది పతంగి. చెప్రికాయ అంటే ఎట్లుండదు మనం మినిమం. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఉంటుంది
అమ్మ ఏం ఎగురుతుంది ఎవరు పర్ర అరే మంచిగా సందీప్ అయ్యో అమ్మ ఏం తింటుంది మీరు రోజులో మన కైట్ మొత్తం పచ్చి కైట్ సంగీత్ బాగుందా ఎట్లా కనిపిస్తున్నా దూసుకోదాం రాకెట్ మన పతంగ అయితే ఊసారు కదా మీకు చూపించిన కదా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయరు మీరు గిట్ట ఇంటికాడ చాలా అంటే చాలా బాగుంటుంది పతంగ మాత్రం అంటే మీకు ఎంజాయ్మెంట్ కోసం అయితే ట్రై చేయరు చాలా అంటే చాలా బాగుంటుంది సంజీతాడు ఇటు ఎగరేస్తారంట కైట్ ని ఒకసారి మీకు చూపిస్తాను సంజీతాడు ఎట్లా ఎగరేస్తున్నా అనేది నాకు ఎగరేస్తేనేమో కింద పడిపోతుంది ఓకే ఒకసారి సంజీతాడు ఇటు ట్రై చేస్తా అంటున్నావు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సంజీతాడు అయితే ఎగరేస్తుంది చూడండి అది ఏమంటాను అంటే అన్న నీకు ఎగిరేనికి వస్తలే నేను ఎగరేస్తాను అంటుండు ఎగిరారా ఎగరేస్తావారా ఎగరకపోతే ఏం చేస్తారా చూద్దాం అరే ఎగిరేకపోతే పతంగ మొత్తం చింపేస్తారు అరే ఎగిరేస్తావా గాయస్ సంజీతాడు అయితే ఎగరేస్తా అంటుండు చూద్దాం మీద అయితే ఎవరైతే ఎగరేస్తలే ఒక్క పతంగ ఎగురుతుంది మీకు కనిపిస్తుందో కనిపిస్తుందో తెలియదు ఎందుకంటే ఎండ ఉంది కదా ఓ ఆడ ఉంది ఒక పతంగ ఓ కనిపిస్తుందా మీకు సో ఆడొకటి ఉంది ఆడొకటి ఉంది మన పతంగ అయితే లేపితే ఇంకొకటి అవుతుంది మనం చూసి ఇంకా చాలా మంది ఎగిరేస్తారు ఇంకా మేము ఇద్దరం ఉన్నాం ఇంకొవ్వరు రాలేదు అందరు స్కూల్ కాలేజ్ పోయారు నేను పోవాలా చాలా రోజులు అయింది కాలేజ్ పోక చలో మనం ఎగిరేదాం ఎగిరే 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 ఏమైంది ఏమైందిరా 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 అది పిచ్చికిట్టిందలే పతంగ అసలు అది అసలు ఇంటలేదా పతంగి కానీ పతంగ్ మాత్రం బాగుంది అరే అరే మస్తుంది ఆ పతంగ్ మాత్రం మస్తు ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయరు మస్తు అంటే మస్తు ఉంది డీలీరా అరే అరే ముందరా అరే ఏయ్ లేపిండు సంజిత్ బాయ్ అమ్మా లేపినారు అరే మా సంజయ్ సార్ చూసిరా బాగానే లేపిండు ఏమైందిరా కింద పడది దమ్దం అవుతుందిగా కనాలేనా చలో మన పతంగ అయితే లేపుదాం అటు ఇటు చేసి లాస్ట్కి అయితే సంజిత్ లేపిండు మీద గ్రేట్ 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 సంజిత్ బాయ్ అయిపోయింది దట్ ఇష్ను అయిపోయింది దాని పని చలో మీకైతే ఇంకో మంచి వీడియోస్ అయితే పెడతాను జస్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక వీడియో కొడదామని కొట్టినా అంటే మీకు చెప్రి కైట్ చూపిద్దామని మేము అప్పట్లో ఎగిరేసేది ఇంకా మంచి కైట్లు రెడీ చేసి మీకైతే చూపిస్తాను మన మాంజగుడిది గైస్ మీకు అందరికీ వీడియో నచ్చుంటే మన వీడియో కింద కామెంట్ అయితే వేయండి తప్పకుండా మీరు అలాగే సంజిత ఏజ్ ఎంత ఉందా అనేది మీరు గెస్ చేసి కింద కామెంట్ అయితే వేయండి సో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు ఇంకా మంచి వీడియోలు అయితే పెడతాను మీరు ఏదైనా వీడియో అంటే మీరు ఏదైనా పతంగ తయారు చేసి పెట్టరు అని అంటే నేను పెడతాను కామెంట్ అయితే వేయరు మీరు కింద తప్పకుండా కామెంట్ చేయరు నేను లైక్ చేస్తున్న కామెంట్కి అలాగే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ కొట్టండి ట్రెండింగ్లో ఉండాలా మన వీడియో హైప్ అయితే తప్పకుండా తీయాలా చలో రైట్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను